హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ప్రివాసియా ఎయిర్ డ్రాప్ అనే న్యూ ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది. సో దీనికి మనకి బైనాన్స్ ల్యాబ్ అండ్ ఓకేఎక్స్ వెంచర్స్ వచ్చి దీనికి సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో బిగ్ ప్రాజెక్ట్ దీనికి ఫండింగ్ వచ్చేసి $10.45 వచ్చేసి మనకి $10.45 మిలియన్ ఫండింగ్ అయితే దీనికి ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఎన్ఎఫ్టీ అయితే మింట్ చేయాలి. దీనికోసం మనకి ఇక్కడ $5 సోలానా అయితే వీళ్ళు పే తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా మనకి బైనాన్స్ ఓకేస్ కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక ఆల్రెడీ 70,000 ఎన్ఎఫ్టీస్ మింట్ అయిపోయాయి 48 అవర్స్. ఇంకా 7 days లెఫ్ట్ అన్నారు, 1 day ఏగో. సో ఎగ్జాక్ట్గా అంటే ఇంకా 6 days ఉందనుకోండి ఆఫర్, ఓకేనా. సో ఇక్కడ ఈ ఎన్ఎఫ్టీ టాస్క్ చేయడం ద్వారా మనకి పిఆర్ఏవి టోకెన్ వచ్చేసి ఆఫ్టర్ టీజీ తర్వాత పిఆర్ఏవి టోకెన్ మనకి కన్వర్ట్ అయితే ఇస్తారు లిస్టింగ్ అయిన తర్వాత, ఓకే. సో ఆల్రెడీ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందరూ. అండ్ మేము ఎఫ్ఐ అండ్ ఇలాగే కొన్ని ఎయిర్ డ్రాప్ మొత్తం మనకి వచ్చేసి దీంట్లో టెలిగ్రామ్లో ఉంటాయి చిన్న అప్డేట్స్ వచ్చేసి. ఏమైనా డిఫికల్ట్ ఉంటే నేను వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాను. సో అందుకని మీరు టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు బబుల్ టీసర్ సెర్చ్లో కొట్టండి, లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను, అలా అయితే వెళ్ళండి, ఓకే. ఇక్కడ మీకు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి ఇక్కడ బైనాన్స్ ల్యాబ్స్, ఓకేఎస్ వెంచర్, గేట్ ల్యాబ్స్ కూడా దీనికి సపోర్ట్ అయితే చేస్తున్నాం, ఓకే. ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. దీనికి మనం 700 స్టార్స్ అయితే మనకు వస్తాయి. సో ఇది మన ఎన్ఎఫ్టీ మింట్ చేసిన తర్వాతనే వస్తుంది. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను. యాప్ అయితే వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ప్లే స్టోర్ యాపిల్ మొబైల్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ప్లే స్టోర్లో కూడా చేసుకోవచ్చు, ఏపీకే ఫైల్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీరు యాపిల్ ఉన్న వాళ్ళు యాపిల్ చేసుకోండి. హండ్రెడ్ యూజర్స్ వచ్చేసి గూగుల్ ప్లే పైన క్లిక్ అయితే చేస్తే మీకు ప్లే స్టోర్ వెళ్ళిపోతుంది. ఐఎమ్ హ్యూమన్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది, ఓకే. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత చెప్తాను. సో గైస్ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ చేయండి. తర్వాత మీకు సోలానా ఫీ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను. ప్రజెంట్ ఇక్కడ మనం క్రియేట్ అయిన అకౌంట్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయండి. ఇక్కడ టూ క్లిక్ చేయండి ఖాళీ. సో ఇట్లా వచ్చేసి అగ్రీ అయితే కొట్టేయండి. నెక్స్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక యూజర్ నేమ్, ఏదో ఒక యూజర్ నేమ్ ఇచ్చేయండి, ఒక పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. నెక్స్ట్ రిఫర్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసి అయితే మీరు ట్యాప్ అయితే చేయండి, ఓకే. నెక్స్ట్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేయండి. సో గైస్ నెక్స్ట్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ గో ఇట్ అండ్ కంటిన్యూ అని వస్తుంది, దానిపైన క్లిక్ అయితే చేయండి. అలాగే ఇక్కడ సెట్టింగ్ అప్ ఉంటుంది, 100% అయ్యేదాకా వెయిట్ అయితే చాలు. ఈ పేజ్లో వెయిట్ చేయండి, 1 minute అయిపోతుంది. నేను కూడా వెయిట్ చేసింది చెప్తాను. సో గైస్ నెక్స్ట్ ఇక్కడ బ్యాకప్ టు లోకల్ స్టోరేజ్ పైన క్లిక్ అయితే చేయండి. మీకు ఇక్కడ ఒక బ్యాకప్ కీస్ అయితే ఇస్తున్నారు. ఈ కీస్ వచ్చేసి మీరు జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి, ఓకే. ఇది పోతే మళ్ళీ అయితే రాదు. ఎవరికైతే షేర్ కూడా చేయకండి, ఓకే. కాపీ చేసుకోండి, మీరు నోట్ ప్యాడ్లో పెట్టుకోండి, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ డన్ స్టోరింగ్ మై బ్యాకప్ సేఫ్లీ అనేది వస్తుంది, బట్ కీస్ అనేది ఎక్కువ ఉంటుంది, అదొకటి చూసుకోండి మీరు. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. కంగ్రాచులేషన్ ఎన్ఎఫ్టీ అని సంథింగ్ చెప్తున్నారు. క్రియేటింగ్ ప్రివసీ వాలెట్ హోల్డ్ యువర్ హ్యూమన్ లైక్నెస్ ఎన్ఎఫ్టీ, ఓకే. గో టు ద యాప్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఒకసారి చెప్తాను, చెక్ మై రివార్డ్స్ అని వెళ్ళండి. 300 స్టార్స్ అయితే మీకు వస్తున్నాయి. ఇంకా 400 అనేది మనకి మింట్ యువర్ ఫస్ట్ ఎన్ఎఫ్టీకి వస్తుంది, ఓకే. ఎర్లీ బర్డ్ వచ్చేసి 300 కాయిన్స్ అయితే వచ్చాయి. ఒక ఇన్స్టెంట్ యాడ్ అవ్వ ఒక 2 minutes తర్వాత మీకు యాడ్ అవుతుంది. సో దానికన్నా ముందు మీకు ఏం చేయాలో చెప్తాను. చాలామంది ఇక్కడ ఎన్ఎఫ్టీ అయితే మింట్ అయితే చేశారు. ఇక్కడ స్పేస్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్రిప్టో పైన క్లిక్ చేసిన తర్వాత సోలానా మీకు తీసుకుంటారు. ఎంత అంటే ఒక $5 అబౌవ్ 5.20 తీసుకొస్తే మీకు $1/2 ఫీ ఉంటుంది, ఓకే. రిసీవ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈ కాపీ ఆర్డర్ చేసేసి మీరు చేసేయాలి, ఓకే. నేను మీకు ఎక్స్చేంజ్ చూసిన తర్వాత మీకు చెప్తాను, వెయిట్ చేయండి. సో కాస్త నేను ఫీ కోసం ఎంఎస్సి గ్లోబల్, కూకాయిన్, బైనాన్స్ అయితే మీకు పెట్టండి. ఇక్కడ ఎంఎస్సి గ్లోబల్లో $1.5 ఉంది, బైనాన్స్లో కూడా సేమ్ ఫీ అయితే ఉంది, $1.5 చూడండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూకాయిన్లో కూడా సేమ్ ప్రైస్. సో ఇలా కాకుండా మీకు లో కాస్ట్లో ఇప్పుడు బైబిట్లో కూడా చెక్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసుకోవాలి, మీకు కూడా ప్రాబ్లం అనేది క్లియర్ అయితే. ఎందుకంటే మనం వేరే వాలెట్ చెప్తాను, దానికన్నా ముందు ఇది కూడా చెక్ చేసుకోవాలి. సో ఏదైనా వాలెట్లో మీరు ఇక్కడ స్పాట్లో రండి, వచ్చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ ఏదో ఒక ఎక్స్చేంజ్లో స్పాట్లో వెళ్ళేసి మీరు ఇలా ఈ విధంగా విత్డ్రా పైన క్లిక్ చేయండి. సోల్ అని ఇక్కడ హైట్ తీసేయండి. కిందది ఇక్కడ సోల్ అని వస్తుంది. సోల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏ ఎక్స్చేంజ్ అయినా ఈ విధంగా మీరు నెట్వర్క్ అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. ఆల్రెడీ సోల్ ఉంది $1.5. సో చూడండి ఈ 4 ఎక్స్చేంజ్లో 1 2 3 4 అన్నీ అయితే ఇలా ఉన్నాయి. సో దీన్ని నేను తీసేస్తున్నాను, ఓకే. ప్రజెంట్ మీరేం చేయండి, ప్లే స్టోర్ వెళ్ళండి, ఓకే. సి వాలెట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఒక యాప్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ చేసుకోండి. దీంట్లో మీరు కేవైసీ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఓకే.
వాలెట్ క్రియేట్ చేసిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ మీరు ప్రొఫైల్ అనేది మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే అవ్వండి. ఓకే. సో డైరెక్ట్ మీరు ప్లే స్టోర్ నుంచి కాకుండా డిస్క్రిప్షన్లో మీకు సి వాలెట్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ వెళ్తే అక్కడ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఎనీ ఎక్స్చేంజ్ నుంచి అయినా మీరు ప్రజెంట్ ఇక్కడ ఏం చేయండి, టీఆర్ఎక్స్ ఇక్కడ పైన రిసీవ్ కొట్టండి. రిసీవ్ కొట్టేసి ఇక్కడ యూఎస్డిటీ తీసేసి సెర్చ్లో మీరు ఏం చేయండి, టీఆర్ఎక్స్ కొట్టేసి ఇక్కడ టీఆర్ఎక్స్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత TRC20 అడ్రస్ తీసేసి మీరు కాపీ చేసుకోండి. ఓకే. BP20 ఎక్కువ ఉంటుంది, TRC20 మీరు తీసుకురండి. ఓకే. TRC20 తెచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, డైరెక్ట్ మీరు ఇక్కడ బైబిట్ అంటే మీరు ఏ ఎక్స్చేంజ్లో అమౌంట్ ఉన్నా తీసుకుంటారండి. ఓకే, చెప్తాను. సో ఎనీ ఎక్స్చేంజ్ అయినా మీరు ఏం చేయండి, ఇక్కడ ఆ సెట్లో వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు స్పాట్లో మీరు ఏం చేయండి, బైబిట్లో మీకు చెప్పాను P2P ట్రేడింగ్ చాలాసార్లు వీడియో అయితే చేశాను. సో అందుకని మీరు ఏం చేయండి, యూఎస్డిటీ మీరు బై అయితే చేసుకోండి. లేదు డైరెక్ట్ టీఆర్ఎస్ ట్రై చేసిన నో ప్రాబ్లం. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడండి TRS/USDT మీరు యూఎస్డిటీ ఉందనుకోండి, TRS/USDT మీరు తీసుకోండి స్పాట్ రేటు. ఇక్కడ నేను 5.20 అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే మనకి 5.30 తీసుకోండి, ఎందుకంటే అక్కడ ఒక $1/2 ఫీ అయితే కట్ చేసుకోండి. మనకి $4.85 అయితే మనకు కావాల్సింది. ఓకే, సో మరి మీరు సేల్ చేయాలి $5.30 మీరు మీ కాడ ఉండాలి. ఇండియన్ కరెన్సీలో కూడా మీకు చెప్తాను. సారీ గైస్, ఇక్కడ బై చేయాలి. నేను ఇక్కడ 5.30 అయితే పెడుతున్నాను, బై టీఆర్ఎక్స్. ఓకే, ఇక్కడ ఇక్కడ లిమిట్ తీసేసి మార్కెట్ పెట్టండి. యూఎస్డిటీ వచ్చేసి 5.30 పెట్టేసి మీరు బై టీఆర్ఎక్స్ అంటే మీరు P2P ట్రేడింగ్ చేసి ఫస్ట్ ఫండ్ తెచ్చుకోండి. ఓకే, ఈ విధంగా మీకు టీఆర్ఎస్ వచ్చేస్తుంది. ఓకే, 5.20 అంటే ఒక 10 పైసలు వెళ్ళిపోతుంది విత్డ్రా ఫీకి, ట్రాన్సాక్షన్ ఫీకి. విత్డ్రా పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒకటే నెట్వర్క్ ఉంటుంది, TRC20 $0.17 ఫీ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఈ అడ్రస్ వచ్చేసి మీరు ఐఎమ్ హ్యూమన్ యాప్లో వెళ్ళండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తాను చూడండి. ఇప్పుడు స్పేస్లో వచ్చేయండి. కింద స్పేస్లో వచ్చేసిన క్రిప్టోలో వచ్చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అడ్రస్ పైన క్లిక్ చేసి కింద రిసీవ్ అడ్రస్ వస్తుంది. ఓన్లీ సోలానా అడ్రస్కి మీరు ఇవ్వాలన్నమాట. ఓకే, సో మీరు ఇలా కాకుండా ఏం చేయండి అంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ కాదు మీరు చేయాల్సింది, సి వాలెట్లో TRC20 అడ్రస్ వచ్చేసి మీరు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఈ ప్రాసెస్ చేయాలి. ఒకసారి చూడండి, సి వాలెట్ నుంచే TRC20 తేవాలి. ఓకే, కింద కాపీ చేసుకోండి. ఇక్కడ నేను మ్యాక్సిమం పెట్టేస్తున్నాను, విత్డ్రా అయితే కొట్టండి. ఓకే, కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అండ్ గూగుల్ అథెంటికేటర్ పాస్వర్డ్ అయితే ఇచ్చండి, ఒక ప్రాసెస్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, టీఆర్ఎక్స్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సి వాలెట్లో కూడా అమౌంట్ అయితే నాకైతే వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఏం చేయండి, డైరెక్ట్ సి వాలెట్లో వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ $5.12 అయితే వచ్చేసింది నాకు. సో ఇక్కడ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే టీఆర్ఎక్స్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద స్వాప్ అని ఉంటుంది, స్వాప్ పైన క్లిక్ చేసేసి మీరు TRS/ ఇక్కడ BNB తీసేసి సోల్ అయితే పెట్టండి. ఓకే, మీకు దీంట్లో లో ఫీ ఉందా బ్రదర్ అంటే నేను చెప్తాను, మీకు చూపిస్తాను. ఓకే, $1.36కి దీనికి ఎందుకు క్యాలిటీ కూడా చెప్తాను. మ్యాక్సిమం పెట్టేయండి. మీకు 0.03 అంటే 5.13 ఎంత ఉందంతా. ఇక్కడ మ్యాక్సిమం ఫీ అయితే ఏముండదు స్వాప్ చేయడానికి, అదొకటి చూసుకోండి. కన్ఫర్మ్ స్వాప్ అయితే ఇచ్చేస్తున్నాను. మీరు ఇక్కడ సి వాలెట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ పెట్టుకోమంటారు 6 డిజిట్ది, అదైతే మీరు ఇచ్చేయండి. సో నేనైతే ఇచ్చేసాను. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ అయితే చేయండి. సక్సెస్ఫుల్ ఒక 1 మినిట్లో అయిపోతుంది. సో ఇన్స్టెంట్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ మీరు ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ ఉన్న అమౌంట్ అంతా మీకు సోల్ వచ్చేసింది. సోల్ పైన క్లిక్ చేయండి. సెండ్ పైన క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి సోలే పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఫీ వచ్చి చూడండి 0.003. ఓకే, సో ఇక్కడ మీకు ఫీ ఎంతనో క్లారిటీ తెలుసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఫీ టు అమౌంట్ దీనిపైన క్లిక్ చేసి ఇట్లా కూడా చేసుకోవచ్చు, లేదా నార్మల్గా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ 0.003 అంటే 0.41. ఓకే, 0.003 0.41 ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ 0.41 అండ్ 1 × 83 మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 34 రూపీస్ ఉంది. ఓకే, అలాగే ఇప్పుడు 1.36 వేరే ఎక్స్చేంజ్లో మీకు ఉండే ఫీజు చూడండి ఎంత తీసుకుంటున్నారో, 112 36 ఏడా 1. సో ఈ విధంగా మీకు తీసుకుంటున్నారు కాబట్టి అంటే మ్యాక్సిమం 40-50 రూపీస్ మీకు ఇక్కడ 0.40గా అని చెప్తాను చూడండి. సో ఈ విధంగా 33 రూపీస్ తీసుకుంటున్నారు కాబట్టి నో ప్రాబ్లం. సో తక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి, బైబిల్ కూడా తీసేస్తున్నాను. ఐఎమ్ హ్యూమన్ యాప్లో మీరు ఏం చేయాలి,
బ్యాక్ అయితే వెళ్ళండి. సోల్ మీకు ఇంత చెప్పాను, మళ్ళీ మర్చిపోతే ఇక్కడ చూడండి క్రిప్టోలో వెళ్ళేసి రిసీవ్, ఈ రిసీవ్ అడ్రస్ కాపీ చేసుకోండి. సి వాలెట్లో ఈ అడ్రస్ వచ్చి పేస్ట్ అయితే చేయండి. RYM. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఒకసారి రాంగ్ ఏమని ఇస్తే. మేము ఇక్కడ మ్యాక్సిమం పెట్టేసి ఫీ అందులో కట్ అయిపోతుంది, మీరు కన్ఫర్మ్ అయితే చేయాలి. ఓకే, మళ్ళీ పిన్ ఇచ్చేయండి. సో ఈ విధంగా మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ నుంచి ఐఎమ్ హ్యూమన్ యాప్లో వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, మ్యాక్సిమం 30 సెకండ్లో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది, వెయిట్ చేయండి. సో గాయ్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్ సెండ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మీరేం చేయాలి, ఐఎమ్ హ్యూమన్ యాప్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక పేజ్ ఒకసారి రీప్లేస్ చేయండి. ఇక్కడ $5.27 మీకు అయితే వచ్చేసింది. సో ఇంత అవసరం లేదు, బట్ మీరు ఇంత తీసుకొని రావాలి. 4.85 కట్ అవుతుంది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రూఫ్లో రండి. సో ప్రూఫ్ కూడా కాదు, సో ప్రూఫ్లో వచ్చింది నో ప్రాబ్లం. ప్రూఫ్లో వచ్చిన తర్వాత ఇక్కడ దీనికి మీరు 400 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. వెరిఫై యువర్ హ్యూమన్ లైక్నెస్. ఓకే, మింట్ NFT పైన క్లిక్ చేయండి. 400 పాయింట్స్ అయితే మీకు ఇస్తున్నారు. స్టార్ట్ ఫేస్ స్కాన్. ఇక్కడ మీకు ఫేస్ స్కాన్ అయితే మీరు చేయాలి ఖచ్చితంగా, అంటే నేను చేసిందో చెప్తాను మీకు. ఓకే, స్టార్ట్ ఫేస్ స్కాన్ పైన క్లిక్ చేయండి. పర్మిషన్ అలా అయితే ఇచ్చేయండి గైస్. ఇక్కడ గో అంటారు, గో ఇచ్చేయండి, మీకు ఒక సెల్ఫీ ఓపెన్ అవుతుంది. ఓకే, సో గైస్ నా ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీకు ఏం ఆడుతుందంటే ఫేస్ వెరిఫికేషన్లో లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ అయితే ఆడుతుంది. సో అక్కడ మిర్రర్లో ఒక వైట్ ఒక పిక్చర్ వస్తుంది, దానికి లెఫ్ట్ రైట్ చేయమంటుంది, మూవ్ చేయమంటుంది. ఆ విధంగా చేసి అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా చెప్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ మింట్ NFT పైన క్లిక్ చేయండి. ఇక్కడ సోలానా ఫీ, టోటల్ సోలానా ఫీ 0.025 తీసుకుంటున్నారు వెయిట్ చేయించి. సో ఇప్పుడైతే నో ప్రాబ్లం, $300 3.43 తీసుకుంటున్నాం, బట్ మనం అంతా తీసుకొని రావాలి ప్రాబ్లం లేకుండా. ఇక్కడ మనకు ఆల్రెడీ 5.31 ఉంది. సో చూద్దాం, అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ యాప్లో మీరు రిజిస్టర్ యాప్ ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు మింట్ NFT పైన క్లిక్ అయితే చేయండి. ఓకే, సో నేను ఇక సింపుల్గా మింట్ NFT పైన క్లిక్ అయితే చేస్తున్నాను. చేసేసి మీకు వెయిట్ చేయండి, ఈ ప్రాసెస్లోనే మీకు చెప్తాను ప్రాసెస్ అనేది. సో మింట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నేను 1,07,070 చెప్తాను చూడండి. సో ఇక్కడ 1,07,891 NFT కార్డు నేనైతే ఉన్నాను. సో లేట్ అయితే చేస్తాను. సో ఇక్కడ ఎందుకంటే ఇవన్నీ ప్రాసెస్ మనకి తెలుసుకోవాలి కాబట్టి వెయిట్ అయితే చేయండి, ఒకసారి టైం తీసుకుంటుంది. మీరు ఈ పేజ్లోనే ఉండండి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ సెండ్ అయితే అయిపోయింది. గో టు NFT స్పేస్ అండ్ మింటింగ్ సక్సెస్ఫుల్ అని చెప్తాను. గో టు స్పేస్ పైన క్లిక్ చేయండి. NFT పైన క్లిక్ చేసిన తర్వాత ప్రూఫ్, ఇక మళ్ళీ మీకు వెరిఫికేషన్ అడుగుతున్నారు, మళ్ళీ అయితే ఒకసారి చేసేయండి. ఓకే, వెయిట్ చేయండి. సో NFT అనేది మీకు ఒక 3 minutes టైం తీసుకుంటుంది, ఇన్స్టెంట్ అయితే రాదు. ఓకే, 5:32 అవుతుంది. ఒక నేను 5:36 అలా ఓపెన్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. మళ్ళీ మీరు ఏం చేయతే చేయకండి. ఓకే, సో ఇక్కడ NFT అయితే ఒక 2 minutes టైం తీసుకుంటుంది. అలాగే రివర్స్లో వచ్చేసి మీరు మీ పాయింట్స్ అయితే 700 కాయిన్స్ అయితే రిసీవ్ అయితే అయినాయి చూడండి. ఇక జెన్ అయినా 300 ఇచ్చారు, అలాగే NFTకి వచ్చేసి 400 అయితే ఇచ్చారు. అలాగే ప్రూఫ్లో వచ్చేసి ఈ విధంగా వెరిఫైడ్ ఉమెన్ అయితే అయిపోయింది. సో అలాగే NFTలో వెళ్ళేసి ఇక్కడ మీరు మీ NFT అయితే చెక్ అయితే చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. అలాగే క్రిప్టో చూడండి 1.60, నేను ఇక్కడ 5.30 అయితే మనం తీసుకొచ్చాను కదా, 5.30 మైనస్ ఇక్కడ ఎంత తీసుకున్నారు, వెయిట్ చేయండి, మనకి 3.42 సంథింగ్ అలా తీసుకున్నారు. సో మిగతాది 1.88. సో నో ప్రాబ్లం, 3.49 సంథింగ్ అలా తీసుకున్నారు. సో మీరు మినిమం $4.5 అయినా తీసుకొని వస్తే మీకు బెటర్ అయితే ఉంటుంది. ఓకే, $5 తీసుకొని రండి. 5 కానీ తక్కువ తీసుకొచ్చాను నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు సి వాలెట్లో కూడా మీకు ఫీ కట్ అవుతుంది కాబట్టి. సో అందుకే నేను $5 తీసుకొని వచ్చాను. సో ఆ విధంగా చూసుకోండి. ఈ విధంగా మీరు రిఫర్ చేసుకోవాలంటే కూడా రిఫర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే రిఫర్ చేస్తే మీకు స్టార్ కాయిన్స్ అయితే వస్తాయి. బట్ దానికన్నా ముందు ఏంటంటే రిఫర్ చేసిన వాళ్ళు కూడా మీకు $5 ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఓకే, ఎందుకంటే మీరు అన్లిమిటెడ్ అకౌంట్ చేస్తే ఆ విధంగా చేయండి, లేదా రిఫర్ అయితే ఏం చేయకండి, లైట్ తీసుకోండి. బట్ మీరైతే చేయనవ్వండి, మీ కింద రిఫరల్ ఉంటే మీరు దాంట్లో $5 ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి బైనాన్స్ అండ్ OKX, Gate.io కూడా మనకి సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. మిస్